ప్రభునందు ప్రియమైన కాలనీవాసులారా, ఉదయకాల శుభములు మీ అందరికీ ప్రభు పేరట తెలియజేస్తున్నాము. ఇంతవరకు మా సహోదరులు పెద్దలు ఈ కాలనీలో భగవంతునికి సంబంధించినటువంటి పాటలు, కొన్ని మాటలు మీకు వినిపింపజేస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, భగవంతుని గురించి సమాజానికి ఎందుకు తెలియజేస్తున్నారు, భగవంతుని గురించి కాలనీలో ఎందుకు తిరుగుతున్నారు అని మీకు సందేహం వస్తే, మంచి మార్గము అనేది సమాజంలో కనబడట్లేదు. ప్రియమైన వాళ్ళారా, సమాజం ఎలా అయిపోయిందంటే చెడుదానికి ప్రభావితం అయిపోతున్నారే కానీ మంచిదానికి సంబంధించిన విషయాల యందు ప్రభావితం కాలేదు. చెడు మన జీవితంలో ఎంతగా ప్రబలింపబడిందంటే దేనినైనా చేయడానికి సిద్ధపడుతుంది మన దేహం, శరీరం. కానీ మంచి చేయడానికి, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగడానికి ఏమైనా మంచి పనులు చేస్తుందంటే లేదు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, ఈ మానవ జీవితం అనేది చెడు వ్యసనాలకు ప్రభావితం అయిపోయి చెడు జీవితాన్ని అవలంబిస్తూ దేవుడికి దూరం అయిపోయింది ఈ సమాజం. దూరమైన ఈ సమాజాన్ని దేవుని దగ్గరికి చెంతగా చేరాలంటే, దేవుని వైపు చేరాలంటే ఈ భూమి మీద ఉన్న ఏకైక మార్గమే మేము ప్రకటిస్తున్నటువంటి నజరేయుడగు యేసు ప్రభుల వారు. ఎందుకు ఆ మార్గమే ఉందా భూమి మీద? ఏ మార్గము లేదా అంటే ఏ మార్గము లేదు. మనం సరిగ్గా ఉన్నామో లేదా అని మనకు తెలియాలంటే మన పక్కన ఒక నిలువు గీత ఉండాలి. ఆ నిలువు గీతను చూస్తున్నప్పుడు మనం సరిగ్గా ఉన్నామో లేదో మనకు అర్థమవుతుంది. ఆ నిలువు గీతే మేము ప్రకటిస్తున్నటువంటి యేసు దేవుడనే ఆయన ఈ సమాజానికి దగ్గరికి వచ్చి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నరావతారిగా అవతరించి, నరావతారిగా ఈ భూమి మీద జన్మించి సకల మానవాళి క్షేమాభివృద్ధి కొరకై కలువరిగిరిలో సిలువ యాత్రలో సిలువ మరణాన్ని పొందాడు. ఎవరైనా మన కోసం మరణించే వాళ్ళు ఎక్కడైనా కనబడతారంటే ఎక్కడ కనబడరు. ప్రేమ విఫలమైంది అని యువత మరణిస్తుంది, కానీ ఆ ప్రేమ విఫలమైన యువతకి పాపం నుండి విడుదలయ్యే విముక్తి లేదు. ఏయో విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మనము సూసైడ్ చేసుకుంటుంటాం, ప్రేమ విఫలమైందని సూసైడ్ చేసుకుంటాం. కానీ ఈ కలువరిగిరిలో యేసు ప్రభుల వారి మరణం మనందరి పాపక్షేమాన్ని కోరి ఆయన సిలువలో మరణానికి గురయ్యాడు. ఎవరైనా మనల్ని ఇంతగా ప్రేమించి సిలువలో మరణాన్ని పొందిస్తారంటే ఎవరు ప్రేమించలేరు. కన్నవారైనా కానీ, కట్టుకున్న వారైనా కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టలేరు. ప్రేమైన వాళ్ళారా, ఆయనే ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, ఆయన సిలువలో మరణింపబడిన తర్వాత 3వ దినాన మరణాన్ని జయించిన వ్యక్తి. ఈ ప్రపంచంలో ఎవరైనా మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరికి సాధ్యం కాదు, ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచి సమాధిని బద్దలు చేసి ఆ సమాధిలో నుండి బయటికి వచ్చి పునరుద్ధారుడైన యేసు దేవుడు. ఆయన్ని మీరు నమ్మితే, ఆయన్ని మీ జీవితంలోకి ఆస్వాదిస్తే మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితమే మోక్షం, పరలోకం, స్వర్గం. ఆ జీవితానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నీవు, నేను, మనమందరము యేసు ప్రభుల వారు చెప్పిన మార్గము గుండా వెళ్ళాలి. ఎందుకంటే ఆ మార్గ నిర్దేశకుడు ఆయనే, ఆ మార్గదర్శకుడు ఆయనే. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. ఆ మార్గం గుండా మేము మనమందరం వెళ్ళాలంటే ఇదిగో ఈ స్వార్థ ప్రకటన జరగాలి. ఇది మతాన్ని గురించిన విషయాలు కాదు, మత ప్రమేయం గురించిన విషయాలు కాదు.
మతాన్ని అవలంబించమని చెప్పే వార్త కాదు. మేము మతం గురించి చెప్తే మేము నమ్ముకున్న దేవుడే వద్దంటాడు మతాన్ని అనే మాటను సంబోధిస్తే. ఇది మార్గాన్ని గురించిన విషయాలు. ఎందుకంటే మానవ జీవితము మలినమై కల్మషమై నిత్య జీవితానికి దేవుని దగ్గరికి వెళ్ళకుండా మానవుని జీవితం నష్టపోతుంది. ఆ నష్టపోతున్న ఆ మానవ జీవితాన్ని సన్మానమైన మార్గముల్లోకి వెళ్ళడానికి యేసు ప్రభుల వారి గురించిన మార్గాన్ని గురించిన ఉపదేశమే తప్ప మతాన్ని అవలంబించమని విషయాలు కాదు. మతం మనిషిని ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మతము మనిషిని చంపిస్తుంది తప్ప మనిషిని జీవింపజేయదు. కానీ యేసు దేవుని గురించిన మార్గోపదేశకమైన మాటలు మనిషిలో చావు వరకు వెళ్ళిన జీవింపజేసే మాటలు ఇవి. మనిషి మరణానికి దగ్గర అవుతున్నప్పటికీ కూడా ఈ మాటలు మనిషిని ఉజ్జీవింపజేస్తాయి. ఎందరో జీవితాలను ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసు దేవుని మాటలు మరణానికి దగ్గరున్న వారిని కూడా బ్రతికించాయి. అంత గొప్ప మాటలు ఇవి. మన మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఏమనన్నారు? కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపమన్నాడు. ఎక్కడి నుంచి తెలిసిందయ్యా ఈ మాట నీకని ఆయన అడిగితే ఆయన అంటాడు, ఆయన యేసు ప్రభుల వారి జీవితాన్ని నుండి నేను నేర్చుకున్నాను. ఆయన జీవితంలో క్షమాపణ నేర్చుకున్నాను. ఆయన జీవితంలో ప్రేమను నేర్చుకున్నాను. ఆయన జీవితంలో సమస్తానికి తన జీవితాన్ని సమర్పించి ఆ త్యాగం చేశాను. ఆయనే నాకు మార్గదర్శకుడని మన మహనీయుడైన గాంధీజీ గారు చెప్పారు. ఎందరో మహానుభావులకు ఆయన అర్థమైపోయాడు. ఎందరో పెద్దలకు అర్థమైపోయాడు. సామాన్యుడి నుండి సామంతుడి వరకు ప్రతి ఒక్కరికి యేసు దేవుడు అర్థమైపోయాడు. ఆ అర్థమైన దేవుని గురించే ఈ కాలంలో ప్రకటిస్తున్నాం. ఇది మతాన్ని గురించిన విషయాలు కాదు అని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ ఈ క్రీస్తు సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.